అమ్మా, నేనెవరో నాకే తెలియట్లేదు. నాకంటూ ఎవరైనా ఉన్నారా? కుటుంబం కానీ పిల్లలు కానీ నాకెవ్వరూ గుర్తు రావడం లేదు. నాకంటూ కుటుంబం ఉంటే అది ఎక్కడుంది? నేనెందుకు ఇలా దూరంగా ఉన్నాను? నేను కనపడట్లేదని కానీ వాళ్ళు వెతుకుతున్నారా? నాకెందుకని గతమేమీ గుర్తుకు రావడం లేదు. దయచేసి నన్ను మామూలు మనిషిని చెయ్యమ్మా. వీలైనంత త్వరగా నా కుటుంబం దగ్గరికి నన్ను చేర్చు. అంతవరకు నా కుటుంబానికి, నా వాళ్ళకి కానీ ఎటువంటి కష్టము రాకుండా చూడు తల్లి. నువ్వే దిక్కు తల్లి. సార్ సార్ జాగ్రత్త. ఏమైంది సార్? అయ్యో ఏమైంది? అయ్యో కూర్చోబెట్టండి. సార్ ఏమైంది? కింద కూర్చోబెట్టండి. సార్ ఏమైంది? కూర్చోబెట్టండి. మైకం కాలాలండి. జరగండి జరగండి. వాటర్ తీసుకురండి. సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది? మైకం వచ్చి పడిపోయినట్టు. నీళ్లు తీసుకొని రా, సార్, త్వరగా తీసుకొని రా. సార్ ఇలా చూడండి. సార్ ఏం జరిగింది సార్? సార్ వాటర్ తెచ్చారా? వాటర్ ఎక్కడున్నాయి? తీసుకొస్తున్నారు సార్. ఆనా ఏదిగో నీళ్ళు తీసుకోండి. ఇదిగో బాబు నీళ్ళు తీసుకో. బంగారే ఎలా ఉన్నావు? సంధ్య ఇలారా. సార్ సార్ ఇదిగోండి నీళ్ళు తాగండి సార్. తాగండి. సార్ ఓకేనా? ఇప్పుడు మీకు పర్లేదు కదా? ఏ ఏంటి బంగారే, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, చెప్పనే లేదు? అవును, వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. సార్ ఇప్పుడు మీకు పర్వాలేదు కదా? ఎవరు సార్ మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమైంది సార్ మీకు? మీకు తోడుగా ఎవరైనా వచ్చారా? లేదు బాబు, చాలా థ్యాంక్స్. ఏంటి సార్? సార్ ఆకలేస్తుందా? నన్ను ఏమైనా తీసుకురమ్మంటారా? పర్వాలేదు, అలాంటిదేం వద్దు బాబు. పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళిపోతాను. దర్శనానికి వచ్చాను, కొంచెం కళ్ళు తిరిగినట్టయింది అంతే. సార్ నన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటారా? వద్దులే బాబు, 4 అడుగులేస్తే వస్తుంది. నేను వెళ్ళిపోతాను. సరే సార్, జాగ్రత్త. 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 నెమ్మదిగా. మెల్లగా మెల్లగా లేవండి. మెల్లగా నిదానంగా చూసుకోండి. లేవండి. అక్క ఏమైంది? ఒకరు కళ్ళు తిరిగి పడిపోయారమ్మా. చూడ్డానికి పెద్ద ఆయనలాగే ఉన్నారు. ఏమైందో ఏమో. అదిగో ఆ బాబే పడిపోకుండా అతన్ని పట్టుకున్నాడు, లేకపోతే తలకు దెబ్బ తగిలేది. బంగారి, బంగారి ప్లీజ్ బంగారి, నాతో ఇంటికి రా బంగారి.
నీ గురించి అందరూ కంగారు పడుతున్నారు బంగారి. ఏంటి సార్ ఇది కొత్త డ్రామానా లేదు పాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారా? నిన్నటి వరకు నన్ను ఇంట్లోంచి పంపించేయాలని లవ్ డ్రామా వేశారు. ఇప్పుడు ఇంటికి రావాలని ఎమోషనల్ డ్రామా చేస్తున్నారా? ఎంతని సార్ నటిస్తారు? మీకు అసహ్యంగా అనిపించట్లేదా? అద్దంలో మీ మొహం చూసుకున్నప్పుడు ఎవరి కోసమైనా ఎప్పుడైనా నిజాయితీగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోరా? లోపల నుంచి మనస్సాక్షి అడగదా? నిజం అనేది లేని బతకడం అవసరమా సార్? బంగారి ప్లీజ్ బంగారి, నేను చేసిన తప్పే. దానికోసం నిన్ను ఎన్నిసార్లు సారీ అడగమన్నా అడుగుతాను. బంగారి ప్లీజ్ మీరు బంగారి. చేసిన దానికి అసలు క్షమాపణ అనేదే లేదు. క్షమాపణ లేని తప్పు ఇది. ప్రేమ అనే పేరుతో మీరు నన్ను అవమానించారు. దానికి బదులు మీరు నన్ను చంపేసి ఉండొచ్చు కదా. చాలు సార్, నాకసలు మీతో మాట్లాడాలని లేదు. వదిలేయండి. బంగారి 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 నేను చెప్పేది విను బంగారి. ఆగు బంగారి, నేను చెప్పేది ఒకసారి విను బంగారి. ప్లీజ్ బంగారి. అయ్యో బంగారి. జాన్సమ్మా, బంగారి ఏంటి? జాన్సమ్మా, ఎక్కడికెళ్ళావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు కనబడలేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకు బంగారి ఇలా చేశావు? కొద్దిసేపటికి నేను ఏమైపోయేదన్నో తెలుసా? ఇంకెప్పుడు నువ్వు ఇలా చెయ్యకు బంగారి. ఎక్కడికి వెళ్ళినా నాతో ఒక్క మాట అయితే చెప్పి వెళ్ళు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. నేనెంత భయపడ్డాను. ఏంటి బంగారి? బంగారి 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 ఏడోకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది బంగారి? ఏడోకమ్మా. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. నువ్విలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. ఏమైందో చెప్పు చెప్పు. ఏం లేదు జాన్సమ్మా, మనసు కొంచెం బాలేదు. నేను నీతోనే ఉన్నాను కదా. నీకు ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేనుండి అది సాల్వ్ చేస్తాను. ధైర్యంగా ఉండాలి బంగారి. చెప్పు ఏంటి? ఏమైందో చెప్పు. ఏం లేదు జాన్సమ్మా. సరే, ఇంట్లో తను అమ్మ అడుగుతున్నారు. వెళ్ళి కలువు పో.